நான் இங்கே கொஞ்சம் பெரிய சைஸ் தான், பூச்சி வயசு எல்லாமே கொஞ்சம் எவ்வளோ பெரிய ஆகும். గాయస్, మీరు కనుక ఈ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ చూసుకోండి. వెదర్ కనుక రెయినీగా ఉందంటే దయచేసి స్టార్ట్ అవ్వద్దు. ఒకవేళ మీకు స్టార్ట్ అవ్వాల్సి వచ్చిందంటే రెయిన్ కోట్ చూసుకోండి, అది తడవనివ్వకుండా థర్మల్స్ వేసుకోండి చలి రాకుండా. నెక్స్ట్ ఏంటంటే హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి కాబట్టి వాటర్ బాటిల్స్ చాలా పెట్టుకోండి, స్నాక్స్ పెట్టుకోండి. నెక్స్ట్ కర్ర అండి, కర్ర చాలా ఇంపార్టెంట్. పైకి ఎక్కడానికి పెద్దగా యూస్ ఉండదు కానీ కిందకి దిగడం మాత్రం అయితే చాలా యూస్ఫుల్. సో మేమైతే ఆన్ ది వేలో ఉమా మెస్ అని ఒక చోట ఉంది కోయంబత్తూరులో, ఈ ఈషా యోగాకు ముందు. అక్కడ తినేసామండి. డిన్నర్ అయితే అద్దరింది. ఇదేం ప్రమోషన్ కాదు, జస్ట్ నా ఒపీనియన్ అంతే. యాక్చువల్లీ హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు సాయికృష్ణ. సో ఈరోజు మనం కోయంబత్తూరులో ఉన్నామండి. సో కోయంబత్తూరు వెల్లింగిరి వెళ్తున్నాము. సో వెల్లింగిరి ఎక్కడుందంటే ఈషా యోగా మీకు ఐడియా ఉంటుంది కదా, దాని వెనకాల ఉంది. పూండి అనే విలేజ్లో ఉంది. సో వెల్లింగిరి ఏంటంటే 7 కొండలు ఉంటాయండి. దీన్ని దక్షిణ కైలాసం అని పిలుస్తారు. పైన స్వయంభూ శివలింగం ఉంటుంది. శివుడు, పార్వతి, వినాయకుడు అందరూ ఉంటారు. శివాలయం అనుకోండి. దీనికి లేడీస్ నాట్ అలౌడ్, జస్ట్ ఓన్లీ జెంట్స్ మాత్రమే. దీనికి సీజన్ ఉంటుందండి, సేమ్ కేదార్నాథ్, బద్రీనాథ్ అలాగే సీజన్ ఉంటుంది. ప్రతిరోజు వెళ్ళిపోవడం అంటే కుదరదు. సో మే మంత్లో ఫుల్ ఓపెన్లో ఉంటుంది. సో ఈరోజు మే 23 నైట్, టైం ఇప్పుడు 9 అయిందండి. నేను ఇది 3వ సారి వస్తున్నాను, కానీ నా ఛానల్లో వ్లాగ్ వెళ్ళేది ఫస్ట్ టైం వ్లాగ్. నేను 2 ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ వెనకాల, వాళ్ళిద్దరు కూడా యూట్యూబర్స్, తమిళ్ యూట్యూబర్స్. సో వాళ్ళతో వచ్చాను నేను. ఎప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయ్యేవాడిని. ఈసారి వీళ్ళిద్దరూ ఏమో నైట్ ఎక్కుదాం మనం అని చెప్పారు. కాబట్టి ఈరోజు నేను నైట్ ట్రై చేస్తున్నాను. సో ఇది ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఏంటి కదా అనేది మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే వెళ్తుంది. గుడి కనిపిస్తుందా? ఇది కింద గుడి. ఇది కూడా శివాలయమే, వెల్లింగిరి ఆండవర్ అంటారు శివుడిని. సో పైకి ఎక్కాలి. లేడీస్ నాట్ అలౌడ్, కిడ్స్ నాట్ అలౌడ్. ఐ మీన్ చిన్న పిల్లలు అయితే వెళ్ళొచ్చు, కానీ ఆ మెన్స్ట్రల్ ఏజ్ వచ్చిందంటే వెళ్ళొద్దు లేడీస్, ఓన్లీ జెంట్స్. கேஸுக்குள்ளே வச்சு அப்படியே வச்சுக்கணும். அதுக்குன்னு ஒரு கேஸெல்லாம் கொடுத்தாங்க. 4-5 பேர் இருக்காங்க. ஓம் நம சிவாய. It started to rain. వెల్లింగిరి ఆండవర్ కోయిల్. సో ఫ్రెండ్స్, ఇదే వెల్లింగిరి ఆండవర్ దేవస్థానం. సో ఫ్యామిలీ అది వస్తే ఇక్కడ నివసించేస్తారు, ఎందుకంటే లేడీస్ నాట్ అలౌడ్ కాబట్టి. సో జెంట్స్ వస్తే వాళ్ళు పైకి వెళ్తారు. సో రండి వెళ్దాం. 360 వ్యూ. நான் காமிச்சிட்டேன், ஏன்னா இத்தனை பேர் இருக்காங்கன்னு காமிக்கணுங்க. సో ఫ్రెండ్స్, ఈ కర్ర కావాలంటే అక్కడ తీసుకోవచ్చు, గుడి ఎదురుగుండానే ఉంటుంది. ఇదిగో ఇక్కడ 30 రూపాయలు. సో నేనేం చేశానంటే కింద ఉన్నాయి, సో తీసేసుకున్నా. అలాగా ఎలాగైనా వాళ్ళు కూడా కింద నుంచి ఏరేసుకుని మళ్ళీ పైనుంచి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసేసుకుని మళ్ళీ మనకు అమ్మేస్తారు. సో ఎందుకు 30 రూపాయలు దండగని చెప్పి నేను కింద నుంచి తీసేసుకున్నా. సో 10 years to 60 years gents are allowed, ladies and kids are not allowed. Opens March 1st to May 31st. Let's go. Checking done. Adi Manonmani Amman. Okay, let's go. Om Namah Shivaya.
సో ఫ్రెండ్స్, ఒక మహానుభావుడు టార్చ్ ఇచ్చాడు మనకి. సో వాడుకున్నాం దాన్ని. రండి ఎక్కేద్దాం. ఎక్కడ లైట్ ఉండదు, ఇలాగే ఉంటుంది. ఫ్రెండ్స్, నేనే చివరినున్నా, నా వెనకాల ఎవ్వరు లేరు. సో నేనే లాస్ట్. నాకు ఈ తిరుపతి వెళ్ళింది జ్ఞాపకం వస్తుంది. వర్షం స్టార్ట్ అయిందండి. సో అది మ్యాటర్. థ్యాంక్స్ బ్రో ఫర్ ద టార్చ్. లైటా ఒలిచూరుకಲ್ಲ ಸೊ ಇದೇ ರೂಟ್. ಒಟ್ಟಿಗೆ ಹೋಗೋಣ ಸೆಂಟ್ರಲ್ ಇರೋ ಸೆಂಟ್ರ್ ಅವನ அதில் லென்ஸ் எல்லாம் இருக்கு. 300 கொடுத்தாங்க விட்டு போடுறாங்க. சரி. సో ఫ్రెండ్స్, ఫస్ట్ హాల్ట్ ఇది. సో ఎవ్వరు లేరు, మేము ముగ్గురమే ఉన్నాం. ఈయన కూడా సో వర్షం ఆగి వస్తుందండి. సమ్మర్ సీజన్లో లేదు, ఇది వర్షాకాలంలో ఉంది. అది మ్యాటర్. அங்கேயும் அகஸ்தியர் மலையிலையும் எல்லாமே கொஞ்சம் பெரிய சைஸ் தான். பூச்சி வயசு எல்லாமே கொஞ்சம் பெருசாக தான் இருக்கும். ஹோலி லார்ட். வாங்க ப்ரோ போகலாம். செல்ஃபி பிக்ஸ் ఓం మహాగణాధిపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఫ్రెండ్స్ హాయ్. ఒక కొండ అయిపోయిందండి. విఘ్నేశ్వర స్వామిని వేడుకున్నాను. ఇప్పుడు రెండో కొండ. సో మొదటి కొండ ఎక్కేసిన తర్వాత రెండో కొండ స్టార్టింగ్లో విఘ్నేశ్వర స్వామి గుడి ఉంటుందండి. దాని పక్కన కొట్లే ఉంటాయి. సో గ్లూకోజ్, సోడా, చిప్స్, గిప్స్, చాక్లెట్, బిస్కెట్లు ఏమైనా కావాలంటే కొనుక్కొని తినచ్చు. సో రండి మనం సెకండ్ దానికి వెళ్దాం. సో కరెక్ట్గా గంట పట్టిందండి. సో 9:08కి స్టార్ట్ చేశాను. 10:10 అయింది. ఇప్పుడు ఫస్ట్ మౌంటైన్ అయ్యింది. సెకండ్ కొండ ఎక్కుతున్నాం. సో సెకండ్ మౌంటైన్. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, నాకు అసలు ఏం కనపట్లేదు. మేము ముగ్గురమే ఉన్నాము. ఒక గ్రూప్ ఒకటి ఎక్కింది, కానీ వాళ్ళు పొద్దున్న 6ంటికే ఎక్కుతాం, ఇంకా మేము ఎక్కలేమని చెప్పి కింద కూర్చుని పోయారు. మేము ముగ్గురు మాత్రం ఎక్కుతున్నాము. శివాయ. సో ఫ్రెండ్స్, రెండో కొండ సగం ఎక్కామనుకుంటున్నాం అండి. ఏదో షాప్లో వచ్చేవి కొన్ని అవ్వట్లేదు మా వల్ల. జస్ట్ కూర్చుని ఉన్నాం అలాగా. సో లోపల ఉడికిపోతుందండి బాబు ఈ రెయిన్ కోట్ లోపల, కానీ బయటేమో చలిహేస్తుంది. రెండు பக்கத்துல பாருங்க, மூஞ்சி திண்ணி எடுத்துருவாங்க. பாம்பாட்டி சித்தார். ఫ్రెండ్స్ హాయ్. 2 గంటలు అయిందండి ఎక్కి. సో 2 కొండలు ఎక్కేసాం. ఇప్పుడు 3వ కొండ ఎక్కుతున్నాం. ఏం తెలియట్లేదు చూడండి, టార్చ్ చేస్తే తప్ప ఏం తెలియట్లేదు. సో నైట్ టైంలో అయితే మీరు ఎక్కండి. సన్కి భయపడి నైట్లో వస్తాను అనుకుంటే ఓకే. పాములు, జర్లు, తేళ్ళు అన్నీ కనపడతాయి. సో గెట్ రెడీ. மூட்டு வலி, முழங்கால் வலி போகக்கூடிய மடவாட்டு கிழங்கு சூப்பு, கூலிங்கா, லெமன் சோடா, மன்னாரி சர்பத், மோர், ஸ்நாக்ஸ் வாங்கினா தண்ணி ஃப்ரீயாக பிடிச்சிக்கலாம், பாட்டிலில் பிடிச்சிக்கலாம். ஜிபே இருக்குது, வாங்க நேவா வாங்க. வாங்க நேவா சூடா சுக்காஃபி, மடவாட்டு கிழங்கு சூப்பு, மூட்டு வலி, முழங்கால் வலி போகக்கூடிய மடவாட்டு
உட்காந்து கூட மறுபடியும் மேலே போயிருக்கீங்க. ஹலோ மக்களே, ஹாய். இப்போ 4வது மலை ஏறிக்கிட்டு இருக்கோம். முடிச்சிட்டோமான்னு தெரியாது, ஆனால் இங்கேருந்து கீழே இருக்க லைட்ஸ் எல்லாம் நல்லா தெரியுது. ரொம்ப கஷ்டமாக தான் இருக்குது, முடியல. குச்சி இல்லாமல் தயவு செஞ்சு யாரும் மேலே வந்துடாதீங்க. அதே மாதிரி டார்ச் லைட்டும் இல்லாமல் வராதிங்க. ஏன்னா எப்படி ஏறினாலும் உங்களுக்கு வந்து 12 ஹவர்ஸ் ஆயிடும். ஒன்று லைட்டுக்கு முன்னாடி ஏறுவீங்க, இல்லை லைட்டுக்கு அப்புறம் இறங்குவீங்க. ஸோ பார்த்துக்குங்க அதையே. ఇది 4వ కొండ, ఇంకా అవ్వలేదు. ఇక్కడ విపరీతమైన గాలి, వాన, తుఫాను. షో 4 అవ్వలేదండి. సో వర్షాకాలంలో ట్రై చేయొద్దు. వర్షం వస్తుంది, మీరు రావద్దు. చాలా రిస్క్. నైట్ టైంలో అయితే అస్సలు రావద్దు. ఓకే, బాయ్. சரி, வேறு இடத்துக்கு வருங்க. ஆனால் போகிறப்பல தீங்கு பரவாயில்லையா? இன்னொரு டார்ச் இருந்தது இல்லை? நிறைய பேர் ఫ్రెండ్స్ 5వ కొండ మీద ఉన్నామండి. అసలు కావట్లేదు నా వల్ల. సో విపరీతమైన గాలి. గాలి అంటే గాలి, వాన, తుఫాన్. என்னையும் ஒரு வீடியோ எடுங்க ப்ரோ. సో ఫ్రెండ్స్, మాకైతే దర్శనం జరగలేదండి. 7వ కొండ ఒక 30 వరకు ఎక్కేసామండి. దాని తర్వాత ఎక్కలేకపోయాం. గాలి, విపరీతమైన గాలి, గాలి, తుఫాను, వాన. సో అలా కాలేదండి బాబు. ఓ చోట కూర్చొని ఇంకా ఉణుగుతా కూర్చుని పోయాం. చూసారా, ఉణుగుతా కూర్చుని పోయాం. ఇంకా కిందకి దిగిపోదని చెప్పి ఒక 2ంటికి స్టార్ట్ చేసామండి దిగడం. ఇంకా దిగుతూ ఉన్నాం. వీడు ఉన్నాం 4వ కొండ లేకపోతే 3వ కొండ తెలీదు, ఉన్నాం తనకు కొండ మీద. ఈషా ఆదియోగి. நோ ஐடியா. சரிங்களா? ஆஹா, நல்லா இருக்கு. ஆனால் செப்பலே ரத்த வாட அடிக்கும்.
போயிடுச்சு. வருது பாருங்க இன்னும். எஸ். ஸ்நாக்ஸ் வாங்கினா தண்ணி ஃப்ரீயாக பிடிச்சிக்கலாம், பாட்டிலில் பிடிச்சிக்கலாம். ஜிபே இருக்குது, வாங்க நேவா வாங்க. సో చోట సూప్ తాగుదామని ఆగామండి. పొద్దున్నే సూపు ఈడు சுக்காஃபி, மடவாட்டுக்கிழங்கு சூப்பு, மூட்டு வலி முழங்கா வலி போகக்கூடிய மடவாட்டுக்கிழங்கு சூப்பு, கூலிங்கா லெமன் சோடா, அன்னாரி சர்பத், மோர், సూప్ ஸ்நாக்ஸ் வாங்கினா అంబాటి సిద్ధి. సో ఫ్రెండ్స్ ఇంకా 2 కొండలు ఉన్నాయండి. చాలా కష్టంగా ఉంది. మా వాళ్ళు వెళ్ళిపోయారు ఇద్దరు. ఇదే రూటు. సో ఫ్రెండ్స్ ఇంతసేపు మెట్లు ఉన్నాయి చూసారా, మాది మామిడి దిగుతున్నాడు అక్కడ. ఇప్పుడు ఒழுకు పారే అంటారు, జారిపోద్దండో. చూడండి ఎలా ఉందో, జాగ్రత్తగా దిగాలి. వీడియో తెస్తాం చూద్దరు ఎలా ఉంటుందో. ఒழுకు పారై. సో ఫ్రెండ్స్, రాత్రి మాతో పాటు ఎక్కడ ఎవరికి దర్శనం జరగలేదండి. అందరూ తిరిగి వచ్చేసారు. ఎందుకంటే వర్షం, గాలి, విపరీతమైన గాలి. అలాంటి గాలి నేను ఎప్పుడు చూడలేదండి. తుఫాను, అది అసలు ఒక రకమైన, ఎలా చెప్పాలో కూడా తెలియలేదండి నాకు, అలా ఉంది. సో నేను చాలామంది ఎంక్వైరీ చేశాను. చాలామంది తిరిగి వచ్చేసారు, కానీ వాళ్ళకి ఏ బాధ లేదు. ఎందుకంటే వాళ్ళు 4వ కొండ వరకు ఎక్కి 4 నుంచి ఇంకా రిటర్న్ వచ్చేసారు. నేను అలా కాదు, మేము 7వ కొండ దాకా ఎక్కాం. 7వ కొండ సగం కూడా దాటేసాం. అక్కడి నుంచి తిరిగి వచ్చి, అది మా బాధ. కానీ ఇది నేను ఫస్ట్ టైం వెళ్తుంది కదా, 3వసారి వెళ్తుంది. సో పైన శివుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇక్కడి నుంచే వేడుకున్నాను, ఏం చేస్తాం. సో నేను ఫోటోలు చూపిస్తాను. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫోటో తీసుకున్నాను శివలింగాన్ని. నేను ఫోటో చూపిస్తాను. అలాగే ఉంటాడు పైన శివుడు. సెల్ చూసుకుంది ఎక్కండి సార్, కొంచెం మెట్లు చూసుకుంది కానీ సార్ అన్నాడు ఆయన. సరే, బ్యూటిఫుల్ వెస్టర్న్ ఘాట్స్. సో ఫ్రెండ్స్, ఫ్లాట్ సర్ఫేస్ వచ్చేసిందండి. సో ఫ్లాట్ సర్ఫేస్ వస్తే ఏంటంటే మీనింగ్ కొండ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో కొండ, విచ్ ఇస్ లాస్ట్ కొండ. కింద నుంచి వస్తే అది ఫస్ట్ కొండ. అక్కడ విఘ్నేశ్వర స్వామి వారు ఉంటారు. సో అదే మనకి గుర్తు. రండి వెళ్దాం. ఫ్లాట్ సర్ఫేస్. సో గైస్, మనం చివరి కొండకు వచ్చేసామండి. లాస్ట్ కొండ. హాయ్, విఘ్నేశ్వర స్వామి వారి పూజ జరుగుతుంది కదా, బెల్ సౌండ్ వినపడుతుందా? సో ఇక్కడ నుంచి ఇంకా నాకు ఎట్లేదన్నా నాకు తెలిసి 1 గంట పడుతుంది. టైం ఇప్పుడు 8:50 అయిందంటే, నాకు తెలిసి ఎట్లేదన్నా 10 అయిపోతుంది. చూడాలి, మా ఊరు ఇంకా దిగుతున్నాడు.
the steps. సో ఫ్రెండ్స్ ఇంకొక హాఫ్ ఉంటుంది కొండ. సో వల్ల కాలే అందుకని కూర్చొని పోయాం. ఆయన కూర్చొని పెట్టి ఇప్పుడు లేచాడు. సో వెళ్తున్నాం, బయలుదేరుతాం. ఈషా యోగ్ ఆదియోగి. Here we go. సో ఫ్రెండ్స్ ఫస్ట్ కొండ నుంచి ఆదియోగి కనబడుతుంది మనకి. ఈషా దగ్గరికి వచ్చే ఉండవు. ఇంకొక పావు గంట దిగిపోతాం. స్టెప్స్. సో తెలుస్తుందా ఫ్రెండ్స్, ఎల్లో కలర్ బిల్డింగ్. సో వచ్చేసాం కిందకి అండ్ వెళ్ళిపోదాం. హాయ్ గాయ్స్, మొత్తానికి వచ్చామండి కిందకి. టైం ఇప్పుడు 10 అయింది షార్ప్. 9 గంటల 8 నిమిషాలు బయలుదేరి 10 గంటలకు వచ్చామండి. 11 గంటలు పట్టింది. వీళ్ళకే నేను చెప్తున్నాను, నా ఫ్రెండ్స్కి ఇద్దరికి, అరే ఇలాగా నైట్ టైంలో వద్దురా నాయన, నేను ఆల్రెడీ 2 సార్లు వెళ్ళాను రా, మార్నింగ్లోనే వెళ్ళాను, మార్నింగ్లో పోదాం రా నాయన అంటే నా మాట వినలేదు అసలు. నైట్లోనే వెళ్దాం దొబ్బేరు నన్ను పట్టుకుని. వెళ్ళాం, ఏమైంది, దర్శనం జరగలే. ఎందుకు అని అడిగితే ఇక్కడ తుఫాన్ అండి, విపరీతమైన తుఫాను, గాలి వాన. నా లైఫ్లో అటువంటి గాలి నేను ఎప్పుడూ చూడలేదండి, అంత గాలి. చాలామంది 4th అవర్లో ఆగిపోయి వెనక్కి వచ్చేసారు. నేను కొంచెం సాహసం చేసి 7th వరకు వెళ్ళాను. వెళ్ళాక తెలిసి ఎందుకు వెళ్ళాను రా నాయన అని. సో అది మ్యాటర్. సో నేను లోపల శివుడు ఎలా ఉంటాడన్నది నేను ఫోటో వేస్తాను చూడండి. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇది రావాలి అని అనుకుంటే కోయంబత్తూర్ ట్రైన్లో వచ్చినా సరే, బస్సులో వచ్చినా సరే, ఫ్లైట్లో వచ్చినా సరే, గాంధీపురం అనే బస్ స్టాండ్కి వెళ్ళాలి. సో గాంధీపురం అనే బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి పూండి అనే ఊరు వచ్చే బస్సు ఎక్కాలి. సో పూండి అనే ఊరికి బస్సు ఎక్కితే గుడి ఎదురుగుండా దింపేస్తారండి. అక్కడి నుంచి లోపలికి వచ్చేసి ఇంకా రైట్ తిరిగితే ట్రెక్కింగ్, లెఫ్ట్ తిరిగితే ఇదిగో డార్మిటరీ రూమ్ ఉంటుంది. ఇదే డార్మిటరీ రూము. మీ లగేజ్ ఏమైనా ఉంటే, డార్మిటరీ కాదు సారీ, క్లాక్ రూమ్, లగేజ్ ఏమైనా ఉంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. స్నానం బయట చేయొచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ చేయబుద్ధి కాలేదు అనుకుంటే పైన 6వ కొండ మీద చేయొచ్చండి. 6వ కొండ మీద నీళ్ళు ఉంటాయి, అక్కడ చేయొచ్చు. మినిమం 10 అవర్స్ పడుతుందండి, మ్యాక్సిమం 13-14 అవర్స్ కూడా పట్టచ్చు మీ స్పీడ్ని బట్టి. హెల్తీగా ఉన్నవాళ్ళు మాత్రమే చేయండి. వర్కౌట్లో ఏం చేయనోడు, వాకింగ్ వెళ్ళనోడు మీరందరూ ఎక్కేస్తానంటే కొంచెం కష్టపడతారంతే. ఇంకేముంది ఇన్ఫర్మేషన్ అంతే అండి. సో ఈ బ్లాగ్ దీంతో ఆపేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమ శివాయ. బాయ్. అన్నదానం ఫ్రెండ్స్, అన్నదానం. లెట్స్ గో. How is it? Nice, huh? Angry, I come. This is subtle. Amrita Madar, huh? True.